హిందువుల ముఖ్య పండుగలలో ఒకటి వినాయక చవితి. ఏ పని ప్రారంభించాలన్నా గణపతి పూజతోనే ప్రారంభిస్తాం. సకల దేవతా గణాలకు అధినాయకుడు వినాయకుడు. వినాయక, విఘ్నరాజ, ఏకదంత, హేరంబ, లంబోదర, గజానన ఇలా ఎన్నెన్నో పేర్లతో గణనాయకుణ్ణి కొలుస్తుంటారు. చతుర్ముఖ బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్లు ఋగ్వేదం తెలియచేస్తుంది. పిల్లల నుండి పెద్దల వరకు భక్తి శ్రద్ధలతో ఎంతో వేడుకగా చేసుకునేది ఈ చవితి పండుగ. భాద్రపద శుద్ధ చవితి నుండి 9 రోజుల పాటు వినాయకుణ్ణి వైభవంగా భక్తులు కొలుస్తారు. విశేషించి గణపతి నవరాత్రులలో ఆధ్యాత్మిక శోభ రమణీయంగా గోచరిస్తుంది. నిమజ్జనంతో నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. గణనాయకుని ఆరాధన వల్ల క్షేమం, లాభం కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అహంకారానికి గుర్తు అయిన మూషికాన్ని అధిరోహించి ప్రపంచాన్ని పాలించే గణాధ్యక్షుడే వినాయకుడు. ఒక్కొక్క వేదికపై ఒక్కొక్క రీతిలో విభిన్నమైన రూపాలలో మనోహరంగా దర్శనమిచ్చే గణపతిని తిలకించడానికి 2 కన్నులు చాలవు. అంతటి దివ్య స్వరూపం అనేక రూపాలకు నెలవుగా గణపతి విగ్రహాలు దర్శనమిస్తాయి.
వినాయక విగ్రహాలు అద్భుతమైన రీతిలో 9 రోజులు ఘనంగా పూజలందుకుని నిమజ్జనానికి తరలి వెళ్తున్నాయి. పవిత్రమైన విగ్రహారాధన మన సంస్కృతిలో ముఖ్యమైన భాగం. వైయక్తికంగా గృహాలలో జరుపుకునే వినాయక చవితి పండుగను అలనాడు లోకమాన్య బాలగంగాధర తిలక్ స్ఫూర్తి ప్రేరణలతో సామూహిక వినాయక పూజలు అసామాన్యమైన రీతిలో మహారాష్ట్రలో ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున జరిగే విఘ్నేశ్వరుని వేడుకలలో పాల్గొన్న భక్తులలో భక్తి పారవస్యంతో పాటు దేశభక్తి సైతం ఇనుమడించింది. అప్పటి నుండి మన భాగ్యనగరంలో సైతం ఉత్తరాదికి ఏమాత్రం తీసిపోకుండా అద్వితీయమైన అద్భుతమైన రీతిలో వాడవాడలా ప్రతి కూడలిలో ముఖ్యమైన ప్రదేశాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగటం అందరికీ తెలిసిన విషయమే. వక్రతుండం మహాకాయం అంటూ యావత్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద భారీ గణనాథుడు భాగ్యనగరంలోని ఖైరతాబాదులో ప్రతి సంవత్సరం దర్శనమిస్తున్నాడు. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. ముదాకరాతమోదకం తదానువృత్తి సాధకం కళాధరావతం తతం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యజం నాశనాశనాశనం నమామితం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. न तेतरातिभीकरं न बोधितार्कभास्वरं न मत्सुरारिनिर्जरं न ताधिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये पुरात्परं निरन्तरम्. जय गणेश जय गणेश जय गणेश पाहि मां. जय गणेश जय रक्ष मां. जय गणेश जय गणेश जय गणेश पाहि मां. जय गणेश जय गणेश जय गणेश रक्ष मां. समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं तरेतरोदरं वरं वरे भवक्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्करोमि भास्करं. जय गणेश जय गणेश जय गणेश पाहि मां. जय गणेश जय गणेश जय गणेश रक्ष मां. जय गणेश जय गणेश जय गणेश पाहि मां. जय गणेश जय गणेश जय गणेश रक्ष मां. अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोऽतिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम्. जय गणेश जय गणेश जय गणेश पाहि मां. जय गणेश जय. ఖైరతాబాదు నుండి నిమజ్జనానికి భక్తజనుల సందోహం నడుమ తరలి వెళ్తున్న విగ్రహాన్ని దర్శించడానికి భక్తులు వేల సంఖ్యలో విచ్చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. సుమారు 2 అడుగుల నుండి 40 అడుగుల వరకు వినాయక విగ్రహాలు మన భాగ్యనగరంలోనే తయారవుతాయి. ఒక్కొక్క విగ్రహం యొక్క నిర్మాణ శైలి విలక్షణమైన రీతిలో మలచబడుతుంటాయి. అది శిల్పుల యొక్క కళా నైపుణ్యానికి చక్కటి తార్కాణంగా కనబడుతుంది.
ప్రత్యేకించి భాగ్యనగరంలో కొలువు తీరిన ఈ వినాయక విగ్రహాల రూపురేఖా విలాసాలు వీక్షకులను అబ్బురపరుస్తాయి. अहो विघ्नराज महादिव्यतेज महादेवपुत्र महामहिमचित्रा भवद्भव्यविघ्नेश्वरं विघ्नराज सदा पाहि मां देव श्रीविघ्ननाथ तनौ नागभूषं गळे पञ्चपुष्पं महादिव्यकायं दिक्पालाधिपालम् काणीपाककूपोद्भवं मोक्षदातं सदा रक्ष मां देव श्रीविघ्ननाथ सदा श्रीकरं शुभकरं नाम मन्त्रं सदा स्मरणमात्रेण विघ्नापहारौ पुनीतं पवित्रं महेशं सुपुत्रं सदा पाहि मां देव श्रीविघ्नराज कूपस्थो निवासं काणीपाकक्षेत्रं महापापनाशं सदा सुप्रकाशम् गणेशं विघ्नेशं महेशं सुरेशं सदा पाहि मां देव श्रीविघ्नराज गौरी आत्मजा मातृसेवानुपुत्रं कुपो संस्थितं గణేశుని నవరాత్రులు ఘనంగా అంగరంగ వైభవంగా కనుల పండువగా జరుగుతున్నాయి. प्रभावं అన్ని सदा విగ్రహాలు रक्ष मां देव श्रीविघ्नराज హుస్సేన్ సాగర్ జలాశయంలో పూర్తిగా నిమజ్జనమయ్యేంత వరకు భక్తులు ఆనందోత్సాహాలతో నిరీక్షిస్తారు. హుస్సేన్ సాగర్ జలాశయంలో పూర్తిగా నిమజ్జనమయ్యేంత వరకు భక్తులు ఆనందోత్సాహాలతో నిరీక్షిస్తారు, వీక్షిస్తారు. जय
ఇన్ని రకాల వినాయక విగ్రహాలను చూస్తుంటే మనకి మయుడు, విశ్వకర్మ గుర్తుకు వస్తారు. ఎంతో ఘనంగా జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు వాడవాడలా భక్తి పరిమళాలను వెదజల్లుతున్నాయి. నగరం నలుమూలల నుండి తరలివస్తున్న గణనాథులు సాగర తీరంలో నిమజ్జనానికి సిద్ధమయ్యారు. పార్వతీదేవి ఆశీస్సులు, పరమశివుని కృప భక్తులపై అపారంగా వర్షించాలని, విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుందాం. మళ్ళీ ఏడాది వచ్చే గణపతి నవరాత్రుల కోసం నిరీక్షిద్దాం.